అదే అంటున్నారు. కానీ మరి ఈయన ఆ కోణంలో ఎందుకు చూడలేదు అనేది అదే వాళ్ళు చెప్పాలి, మనం ఎక్కడ చెప్తాం. ప్రతిపక్ష హోదా లేకపోతే చూడరా? నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఓ పార్టీ అధ్యక్షుడు 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వాడు. ఇంకోటి రాష్ట్రంలో ఇంకా అతను తప్పించి ప్రతిపక్షం ఎవడున్నారు? హోదా సంగతి తీసేయండి, 10% ఓట్లు ఇది లెక్క. లెక్కనైతే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా లేదు, 2 టర్మ్స్ తీసేయాలిగా. సెక్యూరిటీ ఉండకూడదు కదా. మరి అట్లాగే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఎక్కడుందని క్రిందసారి మరి తీసేయాలి కదా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చుకొచ్చారు కదా. తెలంగాణలో కూడా లేదు ఇంత కక్షపూరిత తత్వం. సరే విమర్శలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఇవి ఉంటాయి, కానీ మనుషుల్ని ఎలిమినేట్ చేయాలనేటటువంటి సిస్టమ్, మనుషులకి భయపెట్టాలనేటటువంటి సిస్టమ్ ఈ స్థాయిలో అయితే లేదు అక్కడ కూడా. ఇందులో మరో కోణం కూడా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి గొంతు ప్రజలకు వినిపించకుండా, ఎందుకంటే అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే అక్కడ మనం దీని మీద ఎంతసేపు మాట్లాడుకున్నాం. అసలు ఏంటి, రైతుల గురించి ఆయన వెళ్ళారు, మిర్చి యార్డ్లో అక్కడ మిర్చి ధర గురించి, లేదంటే ఈ మధ్యకాలంలో ఈ కూరగాయలు పండించే రైతులు కూడా, ఎందుకంటే ఆర్బీకేలు ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతున్నాయో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందనేది అసలు విషయం. ఎందుకంటే అక్కడ ఆయన వాయిస్ చూసి నిన్నకి ఇవాళకి మీరు డిఫరెన్స్ చూస్తే ఆయన గొంతు చించుకొని అరుస్తున్నారు, గొంతు ఒక రకంగా పగిలిపోతుందేమో అనిపిస్తుంది, కానీ ఆ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఈ దొమ్మి చుట్టూ ఈ గోల ఈ కేకలు ఇవే తప్ప అవేం వినిపించట్లేదు. ఒక రకంగా ఇది కూడా ఒక వ్యూహమా, ఒక కొత్త కోణమా, ఇలా వదిలేస్తే అసలు వాయిస్ జనాల్లోకి వెళ్ళదని? అంటే ఆ విషయంలో అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అతనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు